హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో నేను అమెరికాలో నాన్ ఐటీ జాబ్స్ ఏముంటాయి, ఆ నాన్ ఐటీ జాబ్స్ మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి, అండ్ వాటికి అసలు ఎంత పే ఇస్తారు, అంటే వాటికి మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఫ్రీక్వెంట్గా నాకు ఈ మధ్యలో అయితే ఒక కామెంట్ వస్తుంది, మాకు ఎక్స్పీరియన్స్ లేదు అండ్ క్వాలిఫికేషన్ కూడా లేదు, బట్ అమెరికా రావాలనుకుంటున్నాము అండ్ ఏదైనా మంచి శాలరీ ఉండే జాబ్స్ ఉంటాయా అని చెప్పేసి. అమెరికా విషయం పక్కన పెట్టండి, ఇండియాలో వస్తున్నాయా? మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇండియాలో మంచి శాలరీ ఉన్న జాబ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే మీరే కామెంట్ చేయండి ఏమన్నా. సో ఎక్కడైనా కూడా క్వాలిఫికేషన్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే ఎలాంటి మంచి శాలరీ జాబ్స్ ఉండవు. జస్ట్ మీకు వచ్చినాయే చేసుకోవాలి. అయినా కూడా అలాంటి వాళ్ళకైతే ఇక్కడ పర్మిషన్ ఉండదు అని చెప్పేసి చాలా సార్లు వీడియోలో అయితే చెప్పాను. ఇంకా ఈ మధ్య చాలా రకాల కామెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తాను, అమెరికాలో డాలర్ల చెట్లు అయితే ఏమీ ఉండవండి. ఏదో తెంపుకొచ్చుకొని ఊరికైనా ఇండియాకి పంపిస్తారు అని అనుకోవడానికి. ప్రతి ఒక్క డాలర్కి కూడా కష్టపడాల్సిందే. ప్రతి డాలర్ సంపాదించడానికి, ప్రతి డాలర్ని సేవ్ చేయడానికి కూడా అందరు కష్టపడుతూనే ఉంటారు. బట్ వాళ్ళ వే ఆఫ్ జాబ్స్ రానియండి అదంతా కూడా డిఫరెంట్ ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కరు ఈవెన్ ఎక్కడైనా, ఈవెన్ ఇండియాలో అయినా కూడా కష్టపడితేనే వస్తుంది ఎక్కడైనా కూడా. ఫస్ట్ థింగ్ వీసా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. అసలు ఆ వీసాల గురించి ఎక్కడ హార్ట్ అటాక్ వచ్చేసి ఇక్కడే పోతాం అని అంత టెన్షన్స్ ఉంటాయి. సో ఏది కూడా ఫ్రీగా అయితే రాదు. సరే, ఇంకా ఇప్పుడైతే అసలు టాపిక్ లోకి వెళ్దాం. మొదటిసారి ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా విషయంలోకి వెళ్తే, చాలా మంది మేము అమెరికాలో నాన్ ఐటీ జాబ్స్ చేయాలి అనుకుంటున్నాము, అంటే ఏవైనా చిన్న చిన్న జాబ్స్ చేయాలనుకుంటున్నాం, అసలు ఎలాంటి జాబ్స్ ఉంటాయి, వాటికి మనకి ఎంత పే చేస్తారు అనేసి అడుగుతున్నారు. సో దాని గురించి అయితే ఇంకా మొత్తం కూడా చెప్తాను ఈ వీడియోలో. నాన్ ఐటీ జాబ్స్ లలో మెయిన్ గా ఈజీగా అండ్ బెస్ట్ జాబ్ వచ్చేసి అయితే క్యాషియర్ జాబ్ అండి. క్యాషియర్ జాబ్ అయితే మనం బయట వచ్చేయచ్చు. వాళ్ళకి వచ్చేసి పర్ అవర్ వచ్చేసి $11 నుంచి $14 వరకు ఉంటుందండి. ఇంకా ఈ శాలరీ అనేది ఏరియాస్ బట్టి వేరీ అవుతూ ఉంటది. అంటే మేము ఉండే ఏరియాలో ఒక విధంగా ఉంటది, కాలిఫోర్నియా అలాంటి సిటీలలో వేరే విధంగా ఉంటది. సో అన్ని ఏరియాలలో కూడా శాలరీస్ అనేవి ఒకే విధంగా ఉండకపోయినా కూడా మోస్ట్లీ మా దగ్గర ఉన్న దాన్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. పర్ అవర్ వచ్చేసి $11 నుంచి $14 వరకు ఉంటుందండి. బట్ ఈ జాబ్ అనేది కొంచెం మనకి ఈజీగానే వస్తుంది అండ్ మనం పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ ఉండదు అన్నట్లు. బట్ ఏంటి అంటే ఈ క్యాషియర్ జాబ్ లోపల చిన్న ప్రాబ్లం, ఒకవేళ మనీ దగ్గర ఏదైనా ఇష్యూ జరిగినా కూడా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం క్యాషియర్గా ఉన్నప్పుడు మనమే రీపే చేయాల్సి వస్తుంది. అక్కడ ఏదైనా డాలర్స్లో మధ్యన తేడా వస్తే. బట్ కొన్ని షాప్స్ మాత్రం వదిలేస్తారు, అడగరు. కాకపోతే కొన్ని షాప్స్ మాత్రం మళ్ళీ మనం రీపే చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనం ఎక్కడ వర్క్ చేసినా కూడా చేసినంతసేపు నిల్చోనే ఉండాలండి. అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. బట్ ఇంకా ఎట్లయినా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఇంకా అవన్నీ తప్పవు. మెయిన్ గా ఈ క్యాషియర్ జాబ్స్ అనేది బర్గర్ కింగ్ రానివ్వండి, బర్లింగ్టన్ రావచ్చు, ఈవెన్ మెక్డొనాల్డ్స్ రావచ్చు, డాలర్ ట్రీ, ఇలాంటివి చాలా చోట్ల లేండి. ఎన్నో రకాల రెస్టారెంట్స్ ఉంటాయి, వాటిలలో సోనీ డ్రైవ్ ఉంటుంది. అండ్ ఇలాంటి చోట్ల ఎక్కడైనా కూడా మీరు క్యాషియర్ వర్క్ చేయొచ్చు అండి. మంచిగానే ఉంటుంది జాబ్ కూడా, పెద్ద రిస్కీగా అనిపించదు. ఇంకా నెక్స్ట్ థింగ్ టీమ్ లీడర్ కూడా వర్క్ చేయొచ్చు అండి. మీరు బయట స్టోర్స్ లోపల అక్కడ వాళ్ళని షిఫ్ట్ లీడర్ అని రానివ్వండి, లేదంటే షిఫ్ట్ మేనేజర్స్ అని కూడా అంటారు. వాళ్ళు ఏంటి అంటే మెయిన్ గా మేనేజర్ ఎవరైనా లేనప్పుడు వాళ్ళు మొత్తం కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ థింగ్ ఈవెన్ మనం క్యాషియర్ వర్క్ చేస్తున్నప్పుడు క్యాషియర్ కి ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా, అక్కడ క్యాషియర్ దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు మొత్తం కూడా రెక్టిఫై చేస్తూ ఉంటారు. సో ఆ జాబ్ కూడా మంచిగానే ఉంటుందండి. కాకపోతే మీకు కొంచెమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ జాబ్ పరంగా. వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. దానికి వచ్చేసి పర్ అవర్ వచ్చేసి $15 నుండి $18 వరకు అయితే ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ లేదంటే స్టోర్ మేనేజర్ కూడా మీరు వర్క్ చేయొచ్చు అండి. కాకపోతే అదంత ఈజీగా అయితే ఇవ్వరు అండ్ అదంత ఈజీ జాబ్ కాదు. ఎందుకంటే మీరు వాళ్ళు ఏ టైంలో చెప్తే ఆ టైంలో రావాలి అండ్ స్టోర్ని మొత్తం కూడా మేనేజ్ చేయగలగాలి. సో ఈ జాబ్స్ అనేవి రెస్టారెంట్స్లలో ఈజీగా ఉంటాయండి కంపేర్ టు బయట స్టోర్స్లో. లేదంటే డాలర్ ట్రీ అలాంటి చోట్ల కూడా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే డాలర్ ట్రీ అనేది కొంచెం చిన్న షాప్ కాబట్టి దాన్ని మేనేజ్ చేయగలము. ఈవెన్ రెస్టారెంట్స్ కూడా మనం మేనేజ్ చేయగలం. కానీ ఈవెన్ వాల్మార్ట్ రానివ్వండి, బర్లింగ్టన్ అలాంటి పెద్ద పెద్ద స్టోర్స్ లోపల మీరు ఇలాంటి మేనేజర్ అంటే పోస్టులు చేయడం అనేది అంత ఈజీగా కాదు. అండ్ అది మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు తీసుకుంటారు, కానీ మీరు వెంటనే వెళ్ళరానే ఇవ్వరు. అండ్ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఉంటుంది, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అదంతా చూసిన తర్వాతనే మీకైతే ఇలాంటి మేనేజర్ పోస్టులు అయితే ఇస్తారు. బట్ అవి మీరు హ్యాండిల్ చేయడం అనేది అయితే అంత ఈజీ అయితే కాదు. అండ్ ఇంకా చాలా మంది వాల్మార్ట్ స్టోర్ లో కూడా వర్క్ చేయొచ్చు అని అడుగుతున్నారండి. వాల్మార్ట్ లో కూడా క్యాషియర్ అయితే ఓకే బాగానే ఉంటది, కానీ ఇంకా పై పొజిషన్
పొజిషన్లోకి అయితే తీసుకోవడం అనేది కొంచెం కష్టం. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం తీసుకుంటారు. వాల్మార్ట్లో అయితే మంచి పేనే ఉంటుందండి. పర్ అవర్ వచ్చేసి $18 అలా కూడా ఉంటుంది వాల్మార్ట్ స్టోర్ లోపల, అంటే మేనేజర్గా చేసినారు అలా. సో అది మీరు వస్తే ఓకే, బట్ లేదు అంటే నార్మల్ క్యాషియర్ జాబ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. నార్మల్గా మీరు ఇండియాలో బీటెక్, డిగ్రీ బేస్ అలాంటివి చేసిన వాళ్ళందరూ కూడా ఈ స్టోర్ మేనేజర్కి వీటికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ఇండీడ్ అలాంటివి ఉంటాయి కదా, అందులోపల అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం తప్పకుండా ఎక్స్పీరియన్స్ చూస్తారు, ఎందుకంటే అవి చాలా పెద్ద స్టోర్స్ కాబట్టి వాటిని మేనేజ్ చేయడం చాలా కష్టం కాబట్టి అంత ఈజీగా అయితే ఏమి ఇవ్వరు అవి అని నేను అనుకుంటున్నాను. లేదు అంటే మీకు తెలిస్తే మాత్రం ఒకసారి అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే హాస్పిటల్ జాబ్స్ రానియండి, రిసెప్షనిస్టుగా రావచ్చు, లేదు అంటే నర్సుగా రానియండి, ఎందులో అయినా కూడా చేయొచ్చండి. కాకపోతే నర్సుగా చేయాలంటే మీకు ముందే ట్రైనింగ్ తెలిసి ఉండాలి. అండ్ ట్రైనింగ్ తెలిసి ఉండటంతో పాటు మీరు ఒక సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. అలా వచ్చినట్లయితే మిమ్మల్ని నర్స్ జాబ్లోకి తీసుకుంటారు. లేదంటే నార్మల్గా రిసెప్షనిస్టుగా రానియండి, లేదంటే హాస్పిటల్స్లో వేరే జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చాలా మంది అడిగే క్వశ్చన్ అండి, మేము బ్యూటీషియన్ వద్దాం అనుకుంటున్నాను, మాకు బ్యూటీషియన్ తెలుసు, మేము బయట వచ్చేయొచ్చా అని చెప్పేసి. బట్ ఇక్కడ బ్యూటీషియన్ వచ్చేయాలి అంటే మనకి ఇండియాలో తెలిసినటువంటి బ్యూటీషియన్ కోర్స్ అయితే సరిపోదండి. ఇక్కడ ఆ బ్యూటీషియన్ కి సపరేట్ కోర్స్ ఉంటుంది, దాన్ని ఈస్థెటిషియన్ కోర్స్ అని అంటారు. మీకు అది తెలిసి ఉన్నట్లయితే దాని మీద ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ అంటే మీరు వచ్చినట్లయితే అప్పుడు మీరు బ్యూటీషియన్ కోర్స్ అయితే చేయొచ్చు ఇక్కడ, అంటే ఈవెన్ బయట అయితే వచ్చేయచ్చు. ఇన్ కేస్ మీకు ఆ సర్టిఫికేట్ అంటే ఏది అంటే లేకుండా ఉంటే మాత్రం మీరు ఇక్కడ ఎలాంటి బ్యూటీషియన్స్ అయితే చేయలేరు. అంటే నేను చెప్పేది లీగల్ అన్నట్లు. ఇంకా కొంతమంది ఇండ్లలో చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ మీరు బయటకు వెళ్ళి వచ్చేయాలి ఇక్కడ అమెరికన్స్ దగ్గర అంటే మాత్రం మీరు తప్పకుండా ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఇంకా ఈ బ్యూటీషియన్ కోర్స్ కూడా పే బాగానే ఉంటుందండి, మంచిగానే. పర్ అవర్ వచ్చేసి $15 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వాళ్ళకి టిప్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఆ టిప్స్ బేస్ మీద చేసుకునే వాళ్ళకి ఎక్కువ శాలరీ అనేది వస్తూ ఉంటుంది. ఈ బ్యూటీషియన్స్ రానియండి, చిన్న బార్బర్ షాప్ రాదులేండి అండ్ సెలూన్స్ అలాంటి వాటిలలో వాళ్ళకి ఎక్కువ టిప్స్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పిల్లలని టేక్ కేర్ చేసే జాబ్స్ కూడా ఉంటాయి అండి, అవి కూడా చేయొచ్చు. వాటికి కూడా మంచి పేనే ఉంటుంది. పర్ అవర్ వచ్చేసి $18 అలా ఉంటుంది. మీరు పిల్లలని చూసే ఇంట్రెస్ట్ ఉంటే, అంటే పిల్లలని జాగ్రత్తగా చూడడానికి చాలా డే కేర్ సెంటర్స్ ఉంటాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ అమెరికాలో అందరూ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో పిల్లల్ని చాలా మంది డే కేర్ సెంటర్స్లలో ఉంచినప్పుడు మీకు అక్కడ మంచి పేనే ఉంటుంది, మీరు వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలా మంది అమెరికాలో బ్యాంక్ జాబ్స్ చేయొచ్చా మేము అని అడుగుతున్నారు. చేయొచ్చు అండి, కాకపోతే మీరు అట్లీస్ట్ ఒక 5 years నుంచి అమెరికాలో ఉండాలి. మీరు ఇప్పుడే రీసెంట్గానే వచ్చేసి వెంటనే మేము బ్యాంక్లో జాబ్ చేద్దామని అనుకుంటున్నామంటే ఉండదు. అట్లీస్ట్ మీరు ఒక 5 years నుంచి US లో ఉన్నట్లయితే మీరు బ్యాంక్ జాబ్ అయితే ఎలిజిబుల్. ఇంకా ఈ బ్యాంక్ జాబ్స్ వచ్చి కూడా పర్ అవర్ $18 అలా ఉంటుందండి. ఇంకా ఇవే కాకుండా వేర్ హౌస్ జాబ్స్ అవి కూడా ఉంటాయండి. అదే అంటే మనం స్టోర్స్ లోపలికి వెళ్ళినప్పుడు అన్ని కూడా మంచిగా అరేంజ్ చేసి పెట్టడము, అంటే కొంతమంది అంటే మన వస్తువులు కొంతమంది తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడే పడేస్తాడు కదా, వాటన్నిటిని కూడా తీసుకొచ్చి మంచిగా ఆర్గనైజ్ చేయాలి, అంటే ఏ ప్లేస్ లో ఉన్నది ఆ ప్లేస్ లో పెట్టడం, ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయి. సో వాటికి కూడా పర్ అవర్ వచ్చేసి $13 అలా ఉంటది. ఇంకా అమెరికన్ స్కూల్స్ లోపల వాలంటీర్ అలాగా కూడా మనం జాబ్స్ అయితే చేయొచ్చు, వాటికి కూడా పర్ అవర్ వచ్చేసి $17 అలా ఉంటది. సో మీరు ఇంకా ఏదైనా బయట వర్క్ చేయాలి అనుకుంటే ఇండీడ్ రానియండి, ఇంకా చాలా వెబ్సైట్ ఉంటాయి, అందులో పట్టి మీ జిప్ కోడ్ టైప్ చేస్తే మీకు ఏవైతే నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయో అవన్నీ కూడా చూపిస్తాయి. మీరు వాటికి ఎలిజిబుల్ అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీరు మిమ్మల్ని నార్మల్గా ఇంటర్వ్యూకి వాళ్ళు మిమ్మల్ని ఒకసారి చెక్ చేసుకుంటారు, మీరు లీడర్ ఎలిజిబుల్ కాదా అని చెప్పేసి. వన్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఓకే అని అనిపిస్తే మాత్రం మిమ్మల్ని వర్క్లోకి తీసుకుంటారు. సో ఇదంతా కూడా, ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరైతే ఈఏడి ఉండి అమెరికాలో లీడర్ ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన ఈ జాబ్స్ అన్ని కూడా. ఇంకా కొంతమంది అమెరికాలో ఎవరికైతే సిటిజన్షిప్ ఉంటుందో వాళ్ళందరూ కూడా చిన్న రెస్టారెంట్స్ రానియండి, గ్యాస్ స్టేషన్స్ రానియండి, వాళ్ళ ఓన్గా పెట్టుకుంటారు మన ఇండియన్స్ కూడా. సో అందులో కొంతమంది గుజరాతీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. బట్ దేనికైనా కూడా లీగల్ ప్రొసీజర్ వెళ్ళాలి అంటే మాత్రం మీకు తప్పకుండా ఈఏడి పర్మిషన్ అయితే ఉండాలి. దాని నుంచి ఆల్రెడీ నేను 2 days బ్యాక్ అనుకుంటాను, అదే 2 videos బ్యాక్ అయితే ఒక వీడియో చేసి పెట్టాను, ఈఏడి ఎలా వస్తుంది, అసలు ఎవరికి వస్తుంది అని. కావాలంటే మీకు కింద పిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇంక ఈ పార్ట్ టైం జాబ్స్ ఏంటి అంటే మీరు ఈ ఐటీ లాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాంట్లో చేయడం ఏమీ ఉండదు. మీకు ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో వెళ్ళేసి వర్క్ చేసుకొని రావచ్చు అన్నట్లు. సో అదొక బెనిఫిట్ ఉంటుంది వీటి వలన. సో ఇంకా ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.